అమరావతి భవనాల హంగులకు మళ్లీ భారీగా ఖర్చు చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. పలు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సూపర్ బ్లాక్ ఎఫ్లో హైకోర్టు భవనం వద్ద అదనపు వసతులకు 540 కోట్ల వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్స్టేషన్స్, బ్యూటిఫికేషన్ పనులకు 540 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. రాయపూడి ఐఏఎస్ అధికారుల భవనాలకు హంగులు 94 కోట్ల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. స్టోర్ రూమ్స్, హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, వార్డ్రోబ్స్, జ్యూస్ కౌంటర్స్, స్పైరల్ స్టైర్ కేస్, బాల్కనీ విత్ కెనెపీ, పార్కింగ్ వసతుల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే అమరావతిలో భవనాలకు భారీ వ్యయం చేస్తున్న కూటమి ప్రభుత్వం వాటి అదనంగా హంగుల కోసం మళ్లీ భారీగా ఖర్చు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కేబినెట్ నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు? అనుసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పైన భారీ వ్యయాన్ని ఖర్చు చేయడానికి ఎక్కడ వెనకాడటం లేదు. కేవలం అవసరమైనటువంటి నిర్మాణాలకు మించి నిర్మాణాలు చేపట్టడం ఒకవైపు, భారీగా అంచనాలు పెంచేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నటువంటి ఆరోపణలు మరొక వైపు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా అమరావతి భవనాలు, కేవలం ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించే అదనపు నిధులు ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రస్తుతం ఏవైతే అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో సూపర్ బ్లాక్ F1 ఉంది, ఆ F లో హైకోర్టు భవనంలో లోపల అదేవిధంగా బయట కొన్ని హంగుల కోసం అక్కడ ఉన్నటువంటి అదనపు సౌకర్యాల కోసం 547 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు పరిపాలన అనుమతి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ హైకోర్టు భవనంలో రూఫ్ టాప్ ఎలివేషన్ లో ప్రీకాస్ట్ ఫిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీస్, అంతర్గత రోడ్లు, సబ్స్టేషన్లు, జడ్జెస్, డ్రాప్ ఆఫ్, అలాగే ఇతర ఏవైతే బాహ్య అభివృద్ధి పనులు ఏవైతే ఉంటాయో, ఎక్స్టర్నల్ బ్యూటిఫికేషన్ సంబంధించిన వర్క్స్ ఉంటాయో వీటన్నిటిని చేపట్టడానికి 547 కోట్ల రూపాయలు ఖర్చు. ఇప్పటికే హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి ఆల్రెడీ దాదాపుగా 1000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు 547 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించడం అన్నది ఈ రోజు కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం. మరొక వైపు అమరావతిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వే ఏదైతే ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ దాదాపుగా పూర్తయిపోయాయని చెప్తా ఉన్నారు. 90% పనులు కూడా అయిపోయాయని చెప్పినటువంటి పరిస్థితి. ఈ భవనానికి సంబంధించి హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, అదనంగా వార్డ్రోబ్లు, స్టోర్ రూమ్, జ్యూస్ కౌంటర్లు, స్పైరల్ స్టైర్ కేస్, బాల్కనీ విత్ కెనోపీ, కార్ పార్కింగ్ షెడ్, గ్లేజ్డ్ రైలింగ్స్, టన్నెల్ రూఫింగ్, హీట్ పంప్స్, అదనపు HVAC వర్క్స్, ట్రాన్స్ఫార్మర్లు, బాహ్య విద్యుత్ పనులు, వీటన్నింటినీ కూడా 90 కోట్ల రూపాయలతో దాదాపుగా వీటిని 94 కోట్ల రూపాయలతో వీటిని చేపట్టాలని కూడా నిర్ణయించింది కేబినెట్. ఈ పనులన్నింటికి అవసరమైనటువంటి ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమరావతిలో భవనాల నిర్మాణానికి ఒక్కొక్క చదరపడికి సుమారుగా 20,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా అదనంగా యాడ్ అవుతున్న నేపథ్యంలో వీటి ఖర్చు ఇంకా మరింత తడిసిమోపడినటువంటి పరిస్థితి. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్నటువంటి పరిపాలనా భవనాలు దేనికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు కావడం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో చేపడుతున్న నిర్మాణాలు ఖర్చు అవడం అనేది అందరినీ ఆందోళన కలిగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.